హలో గైస్, ఇంతకు ముందుకే లేచిన మమ్మీ ఏమో చేస్తున్నట్టున్నది. నేను దూసుకొని పోదాం ఇక. మమ్మీ ఏం చేస్తున్నా? ఈరోజు సర్వపిండి తయారు చేయడం. సర్వపిండి అట గైస్. హలో గైస్, ఈరోజు వ్లాగ్ ఏమంటే ఈరోజు వచ్చేసి మమ్మీ అయితే సర్వపిండి అయితే చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో సర్వపిండి ఫేమస్ గైస్. ఈరోజు వచ్చేసి మా మమ్మీ సర్వపిండి అయితే చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలా. అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, కొద్దిగా వాము, కొన్ని నువ్వులు, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తరువాత సర్వపిండి రెడీ అవుతుంది. సర్వపిండి అయితే మంచిగా అయితే వస్తుంది. టేస్ట్ చూద్దాం గైస్ ఎట్లా వస్తుందో. ఇది సర్వపిండి టేస్ట్ అయితే చూద్దాం గైస్, టేస్ట్ ఎట్లా వస్తుందో. ఇంకోసారి ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కావాలంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకే ఫుడ్ 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 అని కామెంట్స్ అయితే చేసేయండి. ఇదిగా ఇలా మంచిగా ముద్ద కలుపుకున్న తర్వాత పెట్టుకోవాలి. తర్వాత బౌల్ తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నూనె అప్లై చేసుకున్న తర్వాత కలిపిన ముద్ద తీసుకోవాలి. పెద్ద బౌల్ ఉంటే ఎక్కువ తీసుకోవాలి గాయస్. నేను చిన్నగా బౌల్ ఉంది కాబట్టి తక్కువ తీసుకుంటున్నా. ఇలా రౌండ్ వేసుకున్న తర్వాత ఈ బౌల్లో అప్లై చేసుకోవాలి.
కొద్ది ఇలా అప్లై చేసుకోవాలి. హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టాలి. లో ఫ్లేమ్ మీద బౌల్ అయితే పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మూత పెడుతుంది. సర్వపిండి రెడీ అయింది. Five minutes later. గైస్ ఇప్పుడు వచ్చేసి రెడీ అయితే అయింది. తీస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ అయితే చేద్దాం. మీకే గైస్ వేరే లెవెల్ గైస్. పెరుగుతోనైతే మస్తు అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే వేయండి ఇక్కడ. ఇదిగోండి. మస్తు అయితే వస్తుంది గాయస్. ఈరోజు వీడియో ఇంతే గాయస్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ గాయస్.